ఏం బావా, అర్చన దూరమైందనే కదా ఈ పరధ్యానం, ఈ తప్పులు? అది కాదు గోవిందం. జరిగిందంతా నేను చూశాను బావా. నిజంగా నీకు చెల్లాయి దూరమైందని అంత బాధగా ఉందా బావా? గోవిందం, ఏం మాట్లాడుతున్నావు? నిజాల గురించి మాట్లాడుతున్నాను. చెప్పు బావా, నిజంగా నీకు అర్చన మీద ప్రేమే ఉంటే, నిజంగా నువ్వు నేను చేసింది తప్పు అనుకొని ఉంటే, నీలో వచ్చిన మార్పు నిజంగా నిజమైతే చెప్పు బావా. ఇప్పటిదాకా బాధపడుతున్నాను అని చెప్పడం తప్ప దూరం చేసుకున్న చెల్లాయి కోసం నువ్వు ఏ ప్రయత్నం చేశావు? అభిమానవతి అయిన అర్చన ఆచూకీ కోసం నువ్వేం చేయించావు బావా? పేపర్లోను టీవీలోని ప్రకటనలు వేయించావా? సినిమా హాల్స్లోని స్లైడ్స్ వేయించావా? అర్చన ఫోటోతో ఊరంతా పోస్టర్లు ప్రింట్ చేయించావా? ఏం చేసావు బావా? ఏమీ చేయలేదు. నా అర్చన ఆచూకీ తెలియడం లేదని బాధపడ్డం తప్ప. బావా, నా చెల్లెలి గురించి నాకు బాగా తెలుసు బావా. తను అభిమానవతి, భర్త చేత అవమానించబడిన ఆడది. తను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా నిందల్ని భరించిన శీలవతి, గుణవతి. అలాంటి దేవత మళ్ళీ నీ ఇంటికి తిరిగి రావాలి అంటే నీలో నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే చాలదు బావా. తెలుసు గోవిందం. నా అర్చన గురించి అందరికన్నా నాకు ఎక్కువే తెలుసు. నేను తప్పు చేశాను. ఈ లోకంలో ఏ మగాడు చెయ్యకూడని పాపాన్ని చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు బావా. అవును, నాలాంటి దుర్మార్గుడిని అర్చనే కాదు, ఈ ప్రపంచంలో ఏ ఆడది క్షమించదు. అందుకే ఈ జన్మకి నాకు నా అర్చన జ్ఞాపకాలే చాలు అనుకున్నాను. అందుకే ఇలా బతికేస్తున్నాను. కానీ బావా, నువ్వు ఒక్కసారి అర్చని కలిస్తే తను నిన్ను ఖచ్చితంగా క్షమిస్తుంది. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. అది కాదు బావా. వద్దు గోవిందం, దయచేసి నాకు ఇంకేం చెప్పొద్దు. నన్ను ఇలా బతకని, కనీసం నా అర్చనని తలుచుకుంటూ అయినా నన్ను సంతోషంగా ఉండని, ప్లీజ్. సార్, 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 నమస్కారం. ఏంటి? మా ఓనర్ గారు మీకు ఈ ఫైల్ ఇమ్మన్నారండి. వెరీ గుడ్. నేను ఈ ఫైల్ పూర్తిగా చదివిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తానని చెప్పు. అలాగే సార్, ఉంటాను. ఆగు. చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు వెళ్ళేది మీ ఆఫీస్ వైపేగా? అవును సార్. ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, వచ్చిన పని చేయి. చెప్పండి సార్. నువ్వు వెళ్ళే దారిలోనే నా మేనల్లుడు, అదే డాక్టర్ కళ్యాణ్ వాళ్ళ ఇల్లుంది. ఈ అరటికెళ్ళను వాళ్ళ ఇంట్లో ఇచ్చేయి. నేను పంపించానని చెప్పు. అలాగే సార్. జాగ్రత్త, పళ్ళు నలిగిపోకుండా తీసుకెళ్ళాలి.
ఏయ్ ఏంటి? పాపం పెద్ద ఆయన కదా అని. అయితే నీకేంటి బాధ? ఆయన తీసుకెళ్తాడులే, వెళ్ళా. అమ్మా అమ్మా, ఎవరు? నన్ను హరి అంటారమ్మా. మీ తమ్ముడు గారు అరటిగెలని పంపించారు. ఓహో అలాగా, అక్కడ పెట్టండి. ఆ, అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఒక్క క్షణం ఆగండి. ఎండను పడుచున్నట్టున్నారు, మజ్జిగ తీసుకొస్తాను. హ, అలాగే. మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేల చరాచర రూప పరా
ఉంటినయ్యా నిన్నే గాని మదిలెన జాల నురులా నిన్నే గాని మదిలెన జాల నురులా నన్ను బ్రోవమయ్యా త్యాగరాయనుతా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా ఆ. తీసుకోండి. ఆ? ఆహా, ఎంత బాగా పాడుతున్నారు. ఆ పాట పాడుతున్నది ఎవరమ్మా? నా కాబోయే కోడలు స్వప్న. ఆహా, ఎంత కమ్మని గాత్రం, ఎంత తీయటి గొంతుక, ఎంత బాగా పాడుతోంది. మ్మ్. అందుకే మా స్వప్న పాట పాడుతూ ఉంటే నేను మా కళ్యాణ్ పరవశించిపోతూ వింటాం. అదృష్టవంతులమ్మా. సాక్షాత్తు ఆ గాన సరస్వతే మీ ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతోంది. ఒకప్పుడు నా కోడలు కూడా ఇంత బాగానే పాడేది. మరుగేలరా ఓ రాఘవా ఆ. తాగండి. ఆ? ఆ. ఆహా, నా అలసట మొత్తం ఎగిరిపోయిందమ్మా. మీరిచ్చిన చల్లటి మజ్జిగతో, మీ కోడలు వినిపించిన అద్భుతమైన గాత్రంతో. వస్తానమ్మా. మంచిదండి. ఆంటీ, దీన్ని ఎవరు పంపించారు? ఎవరో హరి అంటమ్మా. మా తమ్ముడు పంపిస్తే తీసుకొచ్చాడు. ఆయన నీ పాటని ఎంతగా మెచ్చుకున్నారో తెలుసా? వాళ్ల కోడలు కూడా అచ్చంగా నీలాగే అద్భుతంగా పాడేదట. అలాగా? ఏరి? ఇప్పుడే వెళ్లారు. అది విషయం. మా డాడీ నువ్వు చెప్పినట్టే మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ స్వప్న మీద ఎక్కడలేని అభిమానం కురిపించాడు. జరిగిందేదో జరిగిపోయింది, అందరం మర్చిపోదామని బావని అత్తయ్యని తన మాటలతో బోల్తా కొట్టించాడు. వెరీ గుడ్. అంటే మనం అనుకున్నట్టుగానే వాళ్ళు ఫ్లాట్ అన్నమాట. మరి నీ ప్లాన్ పవర్ అలాంటిది. స్వప్న కూడా నా కూతురు లాంటిదే అని మా డాడీ ఓ భారీ డైలాగుని విసరగానే అత్తయ్య కాస్త ఐస్ అయిపోయిందంట. ఇన్నాళ్ళు మా డాడీని చూస్తే మండిపడుతున్న బావ కాస్త కూల్ అయిపోయాడంట. వండర్ఫుల్. సింధు, ఇక చూసుకో. నాటకం ముందు ముందు ఇంకెంతగా రక్తి కట్టబోతోందో. కాలం కలిసి రాక బంధాల్ని పూర్తిగా తెంచుకోలేక ఇంకా నీ ఆగడాల్ని సహిస్తున్నాం కానీ లేకపోతే
ఛీ! అడిగేది నిన్నే. సౌందర్యకి కాఫీలో షుగర్ ఎక్కువ కావాలని తెలీదా? చిచి, నోరంతా పాడైపోయిందే. ఏయ్, ఏంటలా చూస్తావ్? వెళ్ళు, వెళ్ళి ఇంకో స్పూన్ షుగర్ తీసుకురా. సారీని చెప్పాను కదా, తీసేయి మమ్మీ అంటే మా మమ్మీ వినదు. ఈవిడ గారేమో ఇలా చంపుకు తింటుంది. ఛ! హలో, ఎవరు? సౌందర్య, 1 minute. ఓకే. చెప్పండి. అన్నపూర్ణ, ఎలా ఉంది నా షాక్ ట్రీట్మెంట్? పని మనిషిగానే ట్రీట్ చేస్తే ఇలాగే ఉంటుంది మరి. ఇది ఇలా ఉండాలి. ఆ చెయ్యి కింద, ఈ చెయ్యి పైన. నా మీదే మీ ఆయన గారికి కంప్లైంట్ ఇస్తావు కదూ? చూస్తూ ఉండు. నన్ను తిట్టించినందుకు పనిష్మెంట్గా నీతో రోజుకో రకంగా ఆడుకుంటాను. నిన్ను బ్రతుకున్న శవంగా మార్చకపోతే నా పేరు సౌందర్యే కాదు. ఎవరు కావాలి? నా పేరు గోవిందం. రాంప్రసాద్ మా బావ. కళ్యాణ్ గారు కావాలి. అలాగా, రా బాబు. కళ్యాణ్, కళ్యాణ్. గోవిందం. హాయ్ గోవిందం. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడాలి. షూర్. మీరు మాట్లాడుతూ ఉండండి, ఈలోగా నేను కాఫీ పంపిస్తాను. కమాన్, రా కూర్చో. ఇప్పుడు చెప్పు గోవిందం, నాతో ఏదో మాట్లాడాలన్నావు. అది పర్లేదు చెప్పు. పర్లేదు చెప్పు. అది మా బావ, మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. మా బావ గురించే మీతో మాట్లాడాలని. దేని గురించి? మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు పర్సనల్ విషయాలు కూడా చెప్పుకుంటారనుకుంటా కదా. అవును, అన్నీ చెప్పుకుంటాం. నా గురించి రామ్కి, రామ్ గురించి నాకు మొత్తం తెలుసు. అలాగైతే మీకు మా బావ తన భార్యని ఎందుకు దూరం చేసుకున్నాడో చెప్పుండాలే. చెప్పాడు. దేవత లాంటి భార్యని తనే చేజేతులారా దూరం చేసుకున్నానని, మారిన మనిషిగా ఇప్పుడు తన భార్యని ఎక్కడున్నా వెతికి సారీ చెప్పి తన దగ్గరికి తెచ్చుకుంటానని చెప్పాడు. ఆ విషయం గురించే మీతో మాట్లాడాలని వచ్చాను. మా బావ తన తప్పు తెలుసుకున్నానని, తను మారాను అని అంటున్నాడే కానీ దూరమైన తన భార్య గురించి వెతకాలని, ఎక్కడుందో తెలుసుకోవాలని కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. గోవిందం, ఏం మాట్లాడుతున్నావు? రామ్ తన భార్య కోసం వెతకడం ఏంటి? సార్, మా బావ వెతికితేనే కదా మా చెల్లెలు ఎక్కడుందో తెలిసేది. ఎక్కడుందో తెలియకపోవడం ఏంటి? తన భార్య ఇదే సిటీలో ఉందని రామ్కి తెలుసు కదా. కళ్యాణ్ గారు, ఏంటి మీరు మాట్లాడేది? మా బావకి అర్చన ఎక్కడుందో తెలుసా?
ఆ,